హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణ్ చెర్రీ. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నేను ఈ చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. నా వీడియోను ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అండి. నా ఈవినింగ్ టైం నేను ఎలా చేసుకుంటానో అది ఇక్కడ నేను పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఒకసారి అయితే చూసి స్కిప్ చేయకుండా చూసి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేను స్కూల్ నుంచి అయితే జర్నీ అయితే స్టార్ట్ అయిందండి బస్లో. తర్వాత నేను ఇంటికైతే వచ్చేసాను. 6:30 7 వరకు అయితే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసరికి అయితే చీకటి అవుతుందండి. మార్నింగ్ 6:30కి బస్సు ఎక్కితే మళ్ళీ ఇంటికి వచ్చేసరికి అయితే 7 7:30 కూడా అవుతుంది ఒక్కోసారి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటి పనులతో మనం బిజీ అయితే అయిపోతాను. ఇక్కడైతే మా చెర్రీకి చెరుకు జ్యూస్ అయితే వాళ్ళ డాడీ తీసుకొచ్చిండు. ఇప్పుడు వాడైతే తాగుతుండు. యాక్చువల్గా అది నా కోసం తీసుకొచ్చిండు కొంచెం ఉంచి, అయితే నేను తాగక వాడు తాగుతున్నాడు అన్నమాట. ఇక్కడ తర్వాత వచ్చేసి ఇక్కడ పండు మిరపకాయలతో అయితే మేము కారం అయితే చేసుకున్నాము, చట్నీలాగా. అప్పుడప్పుడు మనం కర్రీ పక్కకి పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి చేయడం అయితే జరిగింది. ఇక్కడ తెలంగాణలో అయితే ఎక్కువగా స్పైసీ అయితే తింటారు. నాకు కూడా స్పైసీ అంటే చాలా ఇష్టం, అందుకే ఇక్కడ చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ రైస్ చేసాము, ఎందుకంటే మా చెర్రీ బిర్యానీ అని తలుగుతూ ఉంటే అక్కడ మనం వెజిటేబుల్ బిర్యానీ అయితే చేసాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మన కాలీఫ్లవర్ కర్రీ అండి. ఇక్కడ అదే అండి పండుమిర్చి పచ్చడి అనేది ఒక గిన్నెలో అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడ మా చెర్రీకి అయితే నెక్స్ట్ వాడు అన్నం తింటా అంటే మాత్రం అన్నం అయితే తినిపిస్తున్నాను. వెజిటేబుల్ బిర్యానీ, తర్వాత పెసరపప్పు అయితే చేసాము, పెసరపప్పు టమాటా. నెక్స్ట్ వాడికి తినిపించాలండి, ప్రతిరోజు అయితే తినిపించాలి. తింటున్నాడు, బాగా సతాయిస్తాడండి. తర్వాత అక్కడ మా ఇద్దరు పిల్లలు ఫ్రూటీ కూడా తినేస్తుందండి. చాలా అయితే సతాయిస్తూ ఉంటాడు. తల ప్రాణం అయితే తోక వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేనైతే ఇక్కడ ఈవినింగే నైట్కి అన్ని పనులని ఇల్లు క్లీన్ చేసుకుంటానండి. గిన్నెలు కూడా తోమేసుకుంటాను అన్నం తిన్న తర్వాత. మార్నింగ్ అయితే నైట్కే గిన్నెలు కూడా క్లీన్ చేసుకుంటానండి నేనైతే. మార్నింగ్ అయితే నాకు ఏ హడావిడి లేకుండా పని అయితే అయిపోతుందండి తొందరగా. అందుకే నేను నైటే ఇల్లు చేసుకొని గిన్నెలు కూడా తోమేసుకుంటాను. మళ్ళీ మార్నింగ్ లేచి పనంతా చేయాలి అంటే నాకు మళ్ళీ టైం అయితే ఉండదండి. అందుకే నేను ఈ నైట్కే అన్నీ చేసేసుకొని పడుకుంటాను. ఇక్కడైతే ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను నేను. మార్నింగ్ లేచి ఇవన్నీ చేయాలి అంటే నిజంగా నాకు బద్ధకంగా ఉంటుందండి. మార్నింగ్ లేచేసి నేను ఒక బయట వాకిలి మాత్రమే ఊడ్చుకుంటాను. అది నాకు చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి నాకు అదే టైం సరిపోదు. రెడీ కావాలి, 6:30కే వెళ్ళాలి, పిల్లల్ని రెడీ చేయాలి అంటే నాకు అస్సలు టైం సరిపోదు. అందుకోసమే నేను నైటే చేసుకుంటాను. నైట్ అయితే ఇల్లు ఊడొద్దని అంటారు కానీ నాకైతే తప్పదండి. ఇక వర్కింగ్ ఉమెన్స్కి అయితే నాకు లాంగ్ జర్నీ ఉంటుంది కాబట్టి నేను నైట్కే క్లీన్ అయితే చేసుకుంటాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి అయితే మాకు ఇక్కడ క్లీనింగ్ అయితే చేసేసుకొని ఇక్కడ నేను ఇద్దరం అయితే తింటున్నాం. మా సార్గిని ఇద్దరం కలిసి పిల్లలకు తినిపించేసిన తర్వాత మేమైతే తింటున్నాము. నేనైతే పక్కకి పండు మిరపకాయల పచ్చడి పెట్టేసుకున్నాను. నాకు అది స్పైసీగా ఉంటేనే నాకు నచ్చుతుంది, అంటే చాలా అయితే కారంగా అయితే ఉంది. తినేయడం అయితే జరిగింది, మంచిగా అయితే పుష్టిగా అయితే తినేసిన. నెక్స్ట్ తినగానే వెంటనే నేను గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటా. గిన్నెలు సింకులో ఉంటే మాత్రం నాకు అస్సలు నచ్చదండి. అన్నీ అందులో వాడేస్తూ ఉంటే నాకు అస్సలు నచ్చదు. అందుకే ఎప్పటికప్పుడు అయితే నేను క్లీన్ చేసుకుంటా. నాకు ఇలా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. మార్నింగ్ లేచిన తర్వాత ఏ టెన్షన్ ఉండదు. అందుకే నైటే నేను గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటాను. ఈ రోజుల్లో అందరూ కూడా అలాగే చేసుకుంటున్నారు కదండి, నైట్కే క్లీన్ చేసేసుకుంటున్నారు. మార్నింగ్ వచ్చేసి మనకు ఫ్రీగా ఉంటుంది, చాలా బద్ధకం కూడా ఉంటుంది. మార్నింగ్ లేసి ఇవన్నీ చేసుకోవాలంటే నాకైతే చాలా బద్ధకంగా ఉంటుంది.
సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోనైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేను మరొక వీడియో అయితే మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి.